వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి వాళ్ళంటే గోదావరి పంట మీద ఎక్కడం చాలామందికి తెలిసే ఉంటుంది. సో మేము కూడా పంట ఎక్కేసి దాటేస్తున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో కోటిపల్లి రేవు దాటాలి. అది ముక్తేశ్వరం టు కోటిపల్లి. సో దీన్ని పంటి అంటారనమాట. దీని మీద ఆల్మోస్ట్ 3-4 కార్స్ అయితే పట్టేస్తాయండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. సో మనం ఫ్రంట్ కూర్చుంటాము, బ్యాక్ సైడ్ కార్స్, బైక్స్, ఈవెన్ లారీ కాదు కానీ ట్రాక్టర్ అయితే ఒకసారి ఎక్కింది. లారీ ఎక్కిందో లేదైతే నేనైతే చూడలేదు, కానీ ట్రాక్టర్ అయితే నేను ఒకసారి ఎక్కినప్పుడు అయితే ఎక్కిందనమాట. సో అలా ఆటో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది పర్ హెడ్ అని. కార్కి డ్రైవర్కి ఒకటే టికెట్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్నారు అంటే అది సెపరేట్ టికెట్స్ తీసుకోవాలన్నమాట. మనకి కౌంటర్ గట్టుకు అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇటు, అటు నుంచి వెళ్ళే వాళ్ళకి అటు ఉంటుంది అనమాట. అక్కడ టికెట్స్ తీసుకున్నాక మనకి బోట్ దగ్గరికి వచ్చేసరికి టికెట్స్ కలెక్ట్ చేసి అతను ఉంటారు. అతను కలెక్ట్ చేసి మనల్ని అయితే పంపిస్తారనమాట. సో చూసారు కదా, నేను షార్ట్ వీడియోస్లో పెట్టా కొన్ని చూసారు కదా, అది మనకి హ్యాండిల్ చేయడం అనమాట. దాన్ని హ్యాండిల్ అంటారు. మనం బండి తిప్పినప్పుడు అయితే హ్యాండిల్ తిప్పినట్టు ఇట్లా డైరెక్షన్ మార్చడానికి అలా తిప్పుతూ ఉంటారు. సో చిన్నప్పుడు ఏంటంటే ఆ గోదావరిలో వెళ్ళినప్పుడు గోదావరి బోట్ మీద ఫ్లవర్స్ ఉంటాయి కదా, పింక్, ఎల్లో, ఆరెంజ్ అట్లా చిన్ని ఫ్లవర్స్లా ఉంటాయి గుత్తులుగా. అవి చెట్లు బాగా ఉన్నాయి అనమాట. గట్టు మీద కోసుకొని ఆ మొక్క అందులో వేసేవాళ్ళం, పూజ చేసేవాళ్ళం. అలాగే డబ్బులు కూడా వేసేవాళ్ళం. యాక్చువల్గా రాగి డబ్బు వేస్తే వాటర్ క్లీన్ అవుతుందని చెప్పి పూర్వీకులు వేసేవాళ్ళంట. ఇప్పుడు రాగి డబ్బు మనకి లేదు కాబట్టి మన దగ్గర ఉన్న కాయిన్ వేసి ప్రయాణం బాగా జరగాలి అని చెప్పేసి ఏది ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి అయితే వేసి దండం పెట్టేసుకుంటున్నాము. సో ఆయన హ్యాండిల్ చేసి ఆయన చూసారు కదా, హ్యాండిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. మనకి ఇట్లా 2 ఉంటాయి. ఒకటి కోటిపల్లి నుంచి వెళ్ళేది, ఒకటి ముక్తేశ్వరం నుంచి వెళ్ళేది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ముక్తేశ్వరంలో ఎక్కువ నడిచేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే కోటిపల్లి రేవు వైపు బాగా ఇసుక వేసేసిందంట అది సముద్రం గోదావరి. అందుకని చెప్పి కూడా మనం బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు నడవాలేమో. అది కరెక్ట్గా ఎంత ఉంటుందో తెలియదు. పైగా రోడ్ మీద అయితే నడవచ్చు, కానీ అదంతా ఇసుక ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా పిల్లలు అయితే బ్యాగ్ పట్టుకుని రెడీ అయిపోయారు. మా చిన్నోడు పట్టుకున్నాడు, మళ్ళీ అంటున్నాడు, అమ్మ నేను మొయ్యలేకపోతున్నాను అంట. వాడికి ఇచ్చిందే బుడ్డి బ్యాగ్ ఇచ్చాను, అందులో ఏం లేదు. ఒక వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ కూడా కాదు, 2-3 డ్రెస్సులు ఉన్నాయి. ఆ మార్నింగ్ ఇప్పినవి ఉంటాయి కదా, అవి సెపరేట్ పెట్టాం అనమాట. సో అవి కూడా వాడికి బరువు అయిపోతున్నాయి అంటే అవి కూడా నాకు ఇచ్చేస్తున్నాడు. మా అమ్మ అయితే బ్యాగ్ మోసేస్తుంది, నేను 2 బ్యాగ్స్ పట్టుకుని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. అవి కొంచెం కదిలిపోతూ ఉంటుంది, ఏమనుకోవద్దు. సో దీపైకి అందరు బైక్స్ వెళ్ళిపోతారు, మనం నడుచుకు వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, మా వాడు బ్యాగ్ అయితే ఇచ్చేసాడు. బరువు అంటే నడవలేకపోతున్నాను, మళ్ళీ ఎత్తుకోమంటున్నాడు. అది కాకుండా వీడు అక్కడ ఇంటి దగ్గర ఏం చెప్పాడంటే, నేను హెల్ప్ చేసేస్తానమ్మ, నీకు బ్యాగులు నేను మోసేస్తానని చెప్పాడు. వాళ్ళు ఫస్ట్ టైం అలా ట్రక్లో మనుషులు వెళ్ళడం చూసి, అమ్మ ఇదేంటి అమ్మ ట్రక్లో వెళ్తున్నారు ఏంటమ్మ, అందులో కూడా కూర్చుంటారు అంటున్నారు. మనకి ఊరు సైడ్ అలాగే కదా వెళ్తాం, ఏదైనా ఫంక్షన్స్ అయినా టెంపుల్స్కి వెళ్ళాలన్నా అలా ఓపెన్ దాంట్లోనే వెళ్తాం కదా. వాళ్ళకైతే ఇప్పుడు వరకు తెలియదు, మామూలుగా క్లోజ్డ్ వాటిలో వెళ్ళారు కానీ ఎప్పుడు అలా ఓపెన్ వెళ్ళే. చూసారు కదా, ఈ గట్టును చూడగానే మాకు గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ గుర్తొచ్చిందనమాట. సో మా అమ్మాయి కాసేపు ఆగి ఒక రీల్ చేసేసింది. అది కూడా మీకు అప్లోడ్ చేశాను, ఐ థింక్ షార్ట్స్లో ఉంది. ఇంకా పంట మీద కూడా ఒక సాంగ్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే పంట మీద చేసినప్పుడు మేము ఏం సాంగ్ పెట్టామో వినిపించలేదు. ఎందుకంటే అక్కడ ఆ బోట్ మీద ఒక సాంగ్ పెడతారనమాట మనకి ఎంటర్టైన్మెంట్ కోసం. అందులో మన మాటలు మనకి వినిపించవు. చూసారు కదా, నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం రీల్ చేసేసుకున్నాము. చిన్నప్పుడు అయితే బాగా వచ్చేవాళ్ళమండి మేము. మా అత్తయ్య వాళ్ళ ఊరు, అలాగే మా నాయనమ్మ వాళ్ళ ఊరు అనమాట. అందుకని అయితే అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇట్లాగే బోట్ మీద వెళ్ళేవాళ్ళం. అలా కాకుండా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఊరికినే తిరిగేవాళ్ళం అంతా. సో ఇంకా ఫైనల్గా పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ షూటింగ్లు కూడా జరిగాయి మనకి. ఇక్కడ తేగలు ఇంకా తినే అన్నీ అమ్ముతారనమాట లైన్ కానీ. సో అక్కడ కొనుక్కుని తింటూ, టికెట్ కౌంటర్ చెప్పాను కదా, తింటూ వెళ్ళేవాళ్ళం. ఫైనల్గా మేము పైకి వెళ్ళేసరికి బస్సులు అయితే ఉన్నాయి. ఏ బస్సు ఎక్కాలా అని చూస్తుండే, ఎందుకంటే 3 కూడా మా ఊరికి వెళ్ళే బస్సులే ఉన్నాయన్నమాట. ఏది ఫస్ట్ వెళ్తుందో తెలియలేక కాసేపు వెయిట్ చేసాం, స్టార్ట్ అయ్యాక ఎక్కుదామని. సో బాయ్, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.